శ్రీకాళహస్తి ఆలయం ఎదుట స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాజీ అనుచరుడు ప్లకార్డులతో హల్చల్ చేయడం కలకలం రేపింది. ఆలయంలో స్వామివారికి వినియోగించే వెండి పాత్రలను గతంలో తన చేత ఎమ్మెల్యే చోరీ చేయించారని, వాటిని బెంగళూరుకు చెందిన భారతి అనే మహిళకు 10 లక్షలకు అమ్మినట్టుగా హేమచంద్రారెడ్డి చెప్తున్నారు. ఆ 10 లక్షల సొమ్ము తన అకౌంట్కే వచ్చినట్టు, తాను వాటిని ఎమ్మెల్యేకి అందజేసినట్టు అంటున్నాడు. తాను చేసిన తప్పుకు శిక్షగా ఆలయం ముందు శివయ్యను క్షమాపణ కోరుతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇదే విషయమై తిరుపతి ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేసి 2 వారాలు గడుస్తున్నా అధికారులు కనీసం తనను విచారించే ప్రయత్నం కూడా చేయలేదని అంటున్నాడు. కేవలం శ్రీకాళహస్తి ఆలయంలో వెండి చోరీనే కాకుండా ఎమ్మెల్యే లిక్కర్ స్కామ్, భూ కబ్జాలు తదితర అంశాలకు సంబంధించి ఆయన దగ్గర పూర్తి వివరాలు, ఆధారాలు ఉన్నాయని హేమచంద్రారెడ్డి చెప్తున్నారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయం ముందు ప్లకార్డులు పట్టుకుని ఆయన చేసిన నిరసన నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన ప్రాణాలకు ఎమ్మెల్యే నుంచి ముప్పు పొంచి ఉంది అని ఈ సందర్భంగా భయాందోళన వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యేతో అతని కుటుంబ సభ్యులతో కలిసి ఈ గుడిలోని వెండిని నా చేతులతో తీసుకుని బెంగళూరులో వాళ్ళు అప్పగించమన్న చోట అప్పగించి తప్పు చేశాను కాబట్టి శివయ్యని క్షమాపణ కోవడానికి ఇక్కడికి వచ్చాను. ఈ నెల 13వ తేదీ ఎస్పీ కార్యాలయంలో నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ చేసిన ఇతని అవినీతి వెండి పైన కానీ నాకు ప్రాణహాని ఉందని కానీ అతనికి ఎస్పీ గారికి నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ జరిగిన వెండి అవినీతిపై ఇంతవరకు ఏ అధికారి కానీ స్పందించి ఒక కంప్లైంట్ కానీ ఏం జరిగిందని నన్ను విచారించడం కానీ ఎటువంటిది జరగలేదు. దీనిపైన ఖచ్చితంగా ఈ గుడిలో జరిగిన వెండి పైన ఆయన చేసిన లిక్కర్ స్కామ్ మీద 2 మీద విచారణ జరిపించాలని ఖచ్చితంగా అధికారులను కోరుతా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఆయన నుంచి నాకు ప్రాణహాని ఉంది. గతంలో నా మిత్రుడు కూడా అదేవిధంగా ఆయన్ని బహిరంగ కాకుండా వ్యక్తిగతంగా విమర్శించడం వల్ల అతని ప్రాణాలు కూడా పోవడం జరిగింది. ఇప్పుడు ఇదే కాకుండా మీకు తొందరలోనే ఒక వారం 10 రోజుల లోపల డీకేటీ భూముల పైన అతను ఎంతెంత తీసుకొని దానిపైన చేశాడనేది కూడా నేను ఇంకొక వారం 10 రోజుల్లో నేను దాన్ని కూడా మీ ముందు బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను.